ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు అంటే ఏప్రిల్ 12న విడుదల కానున్నాయి. ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సర పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 12 ఆదివారం రోజున మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వెల్లడించనున్నట్లు బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఈ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ ఏడాది పరీక్షలకు దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరి ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ మార్నింగ్ సందీప్. రేపు తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల కాబోతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేపు మధ్యాహ్నం ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేయబోతున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్ష ఫలితాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మొదటగా ఈ ఏప్రిల్ 3వ వారం కొంత అనుకున్నారు. దాని తర్వాతకి అధికారులు పూర్తిగా పేపర్ మూల్యాంకన పూర్తయింది. దాని తర్వాతకి ఎవరైతే విద్యార్థులు 1-2 మార్కులతోటి ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళందరి పేపర్స్ అన్ని కూడా మరొకసారి రీవెరిఫికేషన్ చేశారు. అట్లా దాదాపుగా 1,00,000 మందికి పైగా కూడా 1-2 మార్కులతోటి ఫెయిల్ అయినటువంటి విద్యార్థులను గుర్తించి మరొకసారి పేపర్లను మూల్యాంకన చేసినటువంటి నేపథ్యంలో కొంత ఆలస్యం జరిగింది. దాని తర్వాతకి ఇంకో కొత్త కూడా ఆలస్యం జరుగుతుందని భావించినప్పటికీ కూడా అధికారులు ఫాస్ట్ గా పనిచేసి దీనికి సంబంధించి ప్రక్రియను పూర్తి చేసినారని తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ రేపు పూర్తయినటువంటి క్రమంలో రేపు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కూడా ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తారు. దాదాపు 9,50,000 మంది విద్యార్థులు తెలంగాణలో ఇంటర్ పరీక్షలు హాజరైనటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ రిజల్ట్ కు సంబంధించి విద్యార్థులు అటు తల్లిదండ్రుల్లో కూడా ఆసక్తి కనిపిస్తా ఉంది. తమ ఇంటర్మీడియట్ అంటే విద్యార్థులకు కీలకమైనటువంటి దశ. దాని పాస్ అయిన తర్వాతకి అనేక ఎడ్యుకేషన్స్ కు కీలకంగా మారుతుంది కనుక అటు ఇంజనీరింగ్ కు, మెడిసిన్, ఇతర అన్ని ఉన్నత చదువులకు సంబంధించి కీలకమైనటువంటి దశ కనుక అటు తల్లిదండ్రులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విద్యార్థులు కూడా ఎంతో కష్టపడి తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం కోసం ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు కనుక ఉత్కంఠగా కూడా విద్యార్థుల్లో ఉందని చెప్పుకోవచ్చు రిజల్ట్ పైన. అయితే ఈ తెలంగాణలో గతంలో ఇంటర్మీడియట్ ఫలితాల్లో చాలా తప్పిదాలు జరిగాయి. ఆన్లైన్ సాంకేతిక సమస్యలకు సంబంధించి తప్పిదాలు గతంలో చూసాము. తర్వాతకి ఇంటర్ ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు 1-2 మార్కులతో కూడా ఫెయిల్ అయ్యి కొంతమంది విద్యార్థులు మనోవేదనతోటి సూసైడ్ కూడా చేసుకున్నటువంటి ఘటనలు అయితే చూసుకున్నాము. ఈసారి అలాంటి తప్పిదాలు, అధికారుల తప్పిదాలు లేకుండా పేపర్ రీవెరిఫికేషన్ చేశారు. ఎవరైతే విద్యార్థులు ఫెయిల్ అయినటువంటి విద్యార్థులతో మరొకసారి వాళ్ళ పేపర్ అంతా కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి రిజల్ట్ కు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. మొత్తానికి తెలంగాణలో రేపు ఇంటర్ విద్యార్థుల భవిష్యత్తు తేలనుంది. రైట్. థ్యాంక్ యూ యాకేష్.